నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం ఇసుకపాలెం గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని లబ్ధిదారుల ఇంటికెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు. నూతనంగా మంజూరైన పింఛన్లను లబ్ధిదారులకు ఆయన అందించారు. అనంతరం ఎమ్మెల్యే సోమిరెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెల 1వ తేదీ పెన్షన్లు పంపిణీ చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వందేనన్నారు. మంత్రి లోకేష్ కృషి వల్ల రాష్ట్రంలో పెద్ద ఎత్తున సుమారు 6 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయని, లక్షల మందికి ఉపాధి దొరకనుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. క్లాస్మేట్స్ తిరువీధి సుబ్బారావు, తిరువీధి పొన్నూరు వెంకట సుబ్బయ్య. సార్ ఒకసారి పట్టుకోండి, చూడండి సార్, ఒకసారి చూడండి సార్. అదే సార్ సరే ఆయన వదిలేనా. పొన్నూరు వెంకట సుబ్బయ్య, ఈగ సంజీవయ్య, తుపాకుల చెంచమ్మ, సూలూరుపేట సైడ్ తిరుపతి డిస్టిక్. ఇది ఎక్కడ లేదు. ఇప్పుడు ఈ 4,000 రూపాయల్లో 30 రూపాయలు ఎన్టీ రామారావు, 30 రూపాయలని చంద్రబాబు నాయుడు 70 చేసింది. ఆ నుంచి వాళ్ళు 200 చేశారు. 200 రూపాయల నుంచి 2,000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు. 3,000 నుంచి 4,000 చేసింది చంద్రబాబు నాయుడు. సో 4,000లో కంప్లీట్గా 2,800 చిల్లర చంద్రబాబు నాయుడు క్రెడిట్, ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు అందరు ముఖ్యమంత్రులు కలిసి తెలుగుదేశం అంతా 1,100 చిల్లర, అంటే ఇంచుమించు 3,000 రూపాయలు ఈరోజు చంద్రబాబు నాయుడు వల్ల ఈ పింఛన్ వస్తుంది నెలకి. ఆయన పెంచినది. నేను మొన్న బీహార్ది టీవీలో స్క్రోలింగ్లో చూసా, 700 పెంచారు, 700 పెంచారంటే అసలు ఎంత ఇస్తున్నారో చూస్తే 400 నెల పింఛను, 400 వృద్ధాప్య వితంతు పింఛన్లు బీహార్ రాష్ట్రంలో. దాన్ని 700 పెంచారు. వచ్చే సంవత్సరం ఎలక్షన్స్ కాబట్టి, ఈ సంవత్సరం ఆఖరిలో ఎలక్షన్స్ కాబట్టి 1,100 అయింది. 1,100 ఇక్కడ 4,000, అంటే 25% లేదు. 33,000 కోట్లు సంవత్సరానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఊరికి వచ్చాము, పింఛన్లు 258 మందికి మొత్తం 2,40,00,000. మళ్ళీ ఇప్పుడు కొత్తగా కొన్ని వితంతువులు యాడ్ అయింది. రైతులకి అన్నదాత సుఖీభవ 200 మందికి 40 లక్షలు, దళిత వందనం 365 మంది విద్యార్థులకి 47,45,000, అన్నీ కలిపితే 3,20,00,000 ప్లస్ గ్యాసు, ఫ్రీ బస్సు కలిసి రూపాయలు సంవత్సరానికి ఒక్క పంచాయతీ. ఇది ఈరోజు జరిగేది. ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్ స్టార్ట్ అవుతా ఉంది. రేపు ఈ నెల, వచ్చే నెలలో తల్లికి అది అన్నదాత సుఖీభవ 10,000 10,000 2 అమౌంట్లుగా వేసేస్తున్నారు. ఇన్ని కార్యక్రమాలు. రోడ్లు రిపేర్ ఉన్న రోడ్లు రిపేర్ చేశారు, కొత్త రోడ్లు శాంక్షన్ అయినాయి, జరుగుతూ ఉన్నాయి. మన కాన్స్టిట్యున్సీలో కూడా మ్యాక్సిమం పనులు జరుగుతున్నాయి. అట్లే మొత్తం 121 కోట్ల రూపాయల పనులు ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలో 121 కోట్ల రూపాయల పనులు, ఇటు R&B కానీ, ఇరిగేషన్ కానీ, NREGS కానీ చేసే పరిస్థితి వచ్చింది. అన్ని గాడిలో పడుతున్నాయి. అంతకుముందు ఘోరమైన పరిస్థితి. మొత్తం R&B పంచాయతీరాజ్ని పడుకోబెట్టేసేసాడు జగన్మోహన్ రెడ్డి. దుర్మార్గం. రాష్ట్రం వెనక్కి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈరోజు గాడిని పడుతుంది. మొత్తం మీద పెట్టుబడులు
6 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి. ఇంచుమించు లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. లోకేష్ బాబు కృషి వల్ల ఈరోజు చూస్తున్నారు ఎంత టెక్నాలజీస్ సంబంధించి ఆయన ఆలోచనలు చంద్రబాబు నాయుడు గారితో కూడా కలిసి సిలికాన్ వ్యాలీ గురించి విన్నాం. ప్రపంచం అంతా ఇన్వెస్ట్మెంట్స్, ఇండస్ట్రీస్ అందరితో సమావేశం. క్వాంటమ్ వ్యాలీ అమరావతి, ఇది నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అదృష్టం చేసుకున్నాం. పక్క రాష్ట్రాల కంటే మన రాష్ట్రం ముందుకు పోతుంది. అందరం సహకరించాలి. అటు కాకుండా రోజు దుర్మార్గాలు చేసిన వాళ్ళ గురించి ఆయన జగన్మోహన్ రెడ్డి జైలుకు పోయి పరామర్శిస్తుంటే అట్లే ఉంటుంది. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.